పొగ తాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. श्री राम जय जय राम। ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని బెజవాడ. కదిలే కృష్ణమ్మ కౌగిల్లో ఇక్కడ నేల పులకిస్తుంది. 61.88 చదరపు కిలోమీటర్ల విస్తారంలో 15,16,000 మంది జనాభా. ప్రశాంతమైన నగరం. తెలంగాణ ఎప్పటి రాజధాని భాగ్యనగరం. 650 చదరపు కిలోమీటర్ల విస్తారంలో 68,09,000 మంది జనాభా. అనేక ప్రాంత భాష యాసల కలయికతో కూడిన ఐకమత్యం. ఇక్కడ ప్రశాంతత అప్పుడప్పుడు కరువైన అలానే బతికేస్తుంటారు. రెండిటికి మధ్య దూరం 274 కిలోమీటర్లు. వయా నేషనల్ హైవే NH9 మీదుగా ఎక్కడ ఆగకుండా వస్తే పట్టే ప్రయాణ సమయం 4 గంటల 30 నిమిషాలు. బెజవాడ నుంచి భాగ్యనగరం వచ్చే మార్గ మధ్యలో జరిగిన కల్పిత యథార్థ కథే ఈ చిత్రం. ప్రతిరోజులానే ఈరోజు కూడా ఉంటుందనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. అందమైన రోజా కింద భరించలేని ముళ్ళుంటాయి. ఆనందంగా గడిచిన రోజుల తర్వాత భయంకరమైన రోజు ఒకటి ఉంటుంది. అదే ఈరోజు. చెప్పరా చిన్ను. ఒరే, నువ్వు వెళ్ళి 3 రోజులు అవుతుందిరా. ఎంత బెంగగా ఉందో తెలుసా? నాకు అంత బెంగగా ఉంది, కానీ ఏం చేస్తాం, నా ఓటు ఇక్కడ కాబట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. అర్థం చేసుకో. అంతేలే, చిన్ని కదా. పోరా,
నాకన్నా నీకు ఓటింగే ముఖ్యం. అవునే ఒకటే ఎక్కువ. మాట్లాడుకో నాతో. సరే సరే సారీ మా. క్లైమేట్ ఎంత బాగుందో తెలుసా? నువ్వు పక్కనుంటే ఇంకా బాగుండేది. ఒసే చిన్ని నన్ను టెంప్ట్ చేయకే, చస్తావు నా చేతిలో చెప్తున్నా. వచ్చాకుంటుంది చూడు నీకు. అదే చెప్పేది, రారా బాబు త్వరగా. సరే రెడీ అయ్యి స్టార్ట్ అవడమేరా. నేను రెడీ అయి నీ కోసం వెయిట్ చేస్తూ. బా ఆపవే నీ అంకమ్మ. సరే వచ్చేస్తాలే. లవ్ యూ, బాయ్, ఉంటా. ఏ పెట్టుకో, ఆగు ఒక నిమిషం. మళ్ళీ ఏంటి? ఐ లవ్ యూ. బాయ్. సరే లవ్ యూ టూ, బాయ్.
అమ్మ జాగ్రత్త, వెళ్ళొస్తా, బాయ్. రంగయ్య, లిఫ్ట్ పని చేయట్లేదా? పని చేయట్లేదయ్యా. నీకొక సర్ప్రైజ్. ఏయ్, ఏంటి ఇది? ఓపెన్ చేయి. ఇదేంటే, లైటరా? నాకెందుకే, కనీసం సిగరెట్ కూడా తాగను. స్మోకింగ్ చేయాలని ఆలోచన వచ్చినా వద్దన్నానికి. మ్మ్. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. చిన్ని. హా బుజ్జి, బయలుదేరావా? బయలుదేరాను. మామ ఇప్పుడే చెప్పారు. నేను ఇప్పుడే సిటీ బయటకు వచ్చాను. 12:30 కల్లా రీచ్ అయిపోతాను. ఓకేనా? ఓకే. నువ్వేం చేస్తున్నావు? వంట చేస్తున్నా. నువ్వు జాగ్రత్త, స్లోగా రా, సరేనా? ఓకేరా, బాయ్. బాయ్. భయ్యా ఎక్ చాయ్. వీడొకడు కరెక్ట్ టైంకి లిఫ్ట్ చేయడు. వా, ఏమిది ఫోన్ ఎత్తదా? ఇదిగో ప్రియాంక, వచ్చేస్తున్నా. అబ్బా నేనే విజయవాడ దానికి వచ్చా. ఇంకెంత తెల్లారిలోపు వస్తా. వద్దు ప్రియాంక, నీకు ఆ పెళ్ళి వద్దు. నేనున్నానుగా. నిజంగా నేను వస్తున్నాను మే. నన్ను నమ్మే. నీ మీదొట్టే. నీ అమ్మ, నీ అయ్య, నీ అక్క, నీ తమ్ముడు అందరి మీద ఒట్టే వచ్చేస్తున్నానే. ఓ, మీ ఫ్యామిలీ మీద ఒట్లు వద్దా? సరే, నాకు ఒక్క మీద ఒట్టు. వచ్చేస్తున్నానా? విజయవాడలో నేను దిగలేదే, దింపేశారు. లుంగి కట్టుకోవచ్చాను కదా, పక్కన లేడీస్ సీట్లని దింపేశారు. బా ఇదికించు బాగు. ఉంటా. హలో.
రేయ్ ఆల్రెడీ మన నలసింగడికి ఫోన్ చేశాను, నిద్రమోవాడు, వాడు ఫోనే ఎత్తలేదు, ఎక్కడ దాయేసి పడుకున్నాడేమో. 1 hour లేట్ వస్తాను, కాస్త మేనేజ్ చెయ్యి. బా కాదురా, ఆల్రెడీ బయలుదేరాను, నువ్వు 1 hour మేనేజ్ చెయ్యి. ఆల్రెడీ హైదరాబాద్ బయలుదేరాను రా, హైవే పైనే ఉన్నా, రేపు మార్నింగ్ వచ్చేస్తాగా. ఒక 1 hour మేనేజ్ చేయను, నాకు చాలు, ఓకేనా? ఒక్కసారి రా ప్లీజ్, సరేనా? బాయ్. సార్ హైదరాబాద్ అయినా సార్, ప్లీజ్ సార్, నేను కూడా హైదరాబాద్ పోవాలి సార్, ప్లీజ్ సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్. ఓ పక్కన కూర్చుంటాను సార్, ప్లీజ్ సార్. సరే పద. థ్యాంక్ యూ సార్. అవును, నువ్వేంటి ఇలా లొంగిపోయిన వచ్చేసావు? అంటే హైదరాబాద్లో అర్జెంట్ పని నుండి వచ్చేసాను సార్. ఓర్ని, సరే ఎక్కు. ఇంద్రబాబు అందరికల్లో నా లుంగి మీద పడ్డాయా? భయ్యా కూలర్ ఉంది దీంట్లో. కూలరా? అదే భయ్యా చల్లగా వేస్తుంటదే. ఏసీయా? ఇదే ఇదే. నేను ఎక్కడో చూసినట్టుందే. నేనేం ఆంధ్ర సీఎంనా తెలంగాణ సీఎంనా? నన్ను ఎక్కడ చూస్తుంటారు, ఊరుకోండి భయ్యా. కాదు, నేను ఎక్కడో చూశాను. ఎక్కడ చూస్తుంటారులే, ఊరుకోండి భయ్యా. ఇంతకీ హైదరాబాద్ ఎందుకు? భయ్యా నేను ప్రియాంకను పిల్లల్ని లవ్ చేశా. మధ్యలో ఒకడు వచ్చాడు, దేశాన్ని మార్చేద్దాం అన్నాడు. వాడేదో పార్టీ పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు, ఎంపీ అయిపోదాం అనుకున్నా. వాడిని నమ్ముకొని ఈ ప్రియాంక గుడ్ బై చెప్పా. వాడేమో దేశాన్ని మారుస్తాను మొత్తానికి ఇంకో దేశం వెళ్ళిపోయాడు. తెల్లారి ప్రియాంక ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పా. చెప్తే వదిలేయండి భయ్యా. చెప్తే ఏమైంది చెప్పు. గుడ్డు చితికేస్తా అని చెప్పింది. గుడ్ సైడ్ మనసుకి ఎంత బాధగా ఉంటుంది భయ్యా. అయ్యో, ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు? ప్రియాంక ఫోన్ చేసింది. ప్రియాంక రేపు పొద్దున్న పెళ్ళంట, దానికి ఆ పెళ్ళి వద్దంట, దానికి నేనే కావాలంట. ఓహో, అందుకే ఉన్న పలంగా బయలుదేరేసా. ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చేసాను భయ్యా. అంటే అది థ్యాంక్ యూ భయ్యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది కిరసనాయిలా డీజిలా పెట్రోలా సార్? కిరసనాయిలా? మధ్యలో కిరసనాలు ఏంట్రా? అంటే మా ఊర్లో అందరూ కిరసనాలు పోసుకొని వాడేస్తుంటారు భయ్యా. ఇలాంటిది ఒకటి తీసుకోవాలా గడ్డి మోసుకోవడానికి. భయ్యా రేపు పొద్దున నా పెళ్ళి భయ్యా, కొంచెం పనుకుంటావు భయ్యా, ఫ్రెష్గా ఉంటుందా? ఏసీ 2 పాయింట్లు పెంచమంటావా? వేసాను భయ్యా. నువ్వు హ్యాపీగా వాడుకో. We are getting a busy tone on this number. Please call later. Busy tone on this number. Please call. We are getting a busy tone on this number. Please call later. Your phone is ringing.
చిన్ని ఫ్లాట్లో నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఫ్లాట్లో ఎవరైనా ఉండడం ఏంటి? చిన్ని అడిగినందుకు మాత్రం సమాధానం చెప్పు. ఎవరైనా ఉన్నారా? లేదు, నేను ఒకదాన్నే ఉన్నాను. ఆర్ యు ష్యూర్? ష్యూర్ ఏంట్రా? ష్యూర్ ఏంట్రా? 6 వచ్చాను ఆఫీస్ నుండి. అప్పుడు లాక్ చేసిన డోర్ ఇప్పటి వరకు తెరవలేదు. చూడు ఒకసారి. చూడటం ఏంట్రా? చెప్పింది చెయ్యి. అబ్బా ఓకే వెయిట్. చూస్తున్నావా? చూస్తున్నా, ఆగు. ఇక్కడ ఎవరు లేరే. నో వన్స్ దేర్ ఎక్సెప్ట్ మీ. ఓకే దెన్ వచ్చేస్తున్నా. అసలు ఏమైంది? నథింగ్. చెప్పరా. నథింగ్ అన్నానా? ఉంటా. ఏ దొంగ, నువ్వే కదా? ఏంటి నేను? నువ్వు కాదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? నథింగ్. వాట్ హ్యాపెండ్ రా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. నాకు భయం వేస్తుంది. ఏం లేదన్నానా, వచ్చేస్తున్నా. ఓకే ఓకే. ఈ లోపు ఎవరైనా వస్తే డోంట్ ఓపెన్ ద డోర్. బట్ భయం వేస్తుంది. డోంట్ వరీ, ఐ విల్ బి దేర్ సూన్. గెట్ బ్యాక్ టు వర్క్. What the Yup. Pick up. బుజ్జి, నేను చెప్పే జాగ్రత్తగా విను. రైట్ నౌ డెనిమ్ షార్ట్ అండ్ గ్రే కలర్ టీ షర్ట్ వేసుకున్నావు కదా? లోపల బ్లూ కూడా వేసుకున్నావు. అవును, నీకెలా తెలుసు? రే, నువ్వు వచ్చేసావు కదా. నాకు తెలుసు సర్ప్రైజ్ ఇవ్వడానికి. దొంగ. చెప్పొచ్చు కదా. నేను చెప్పేది విను. నేను రాలేదు. హా? తలుపు తీయొద్దు. ఇంట్లో ఎవరున్నారు చూడు. పిచ్చి వేషాలు వేయొద్దు. నేను చెప్పాను కదా నాకు భయం వేస్తుందని. వెయిట్ నీకు పిక్ పంపుతున్నాను. ఎవరో నేను వెనక తీసి పంపించారు. ఆ పిక్ పంపుతాను చూడు. ఏంటి? హలో, హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హలో, హలో. డోంట్ బి టెన్స్డ్. పోలీసులకు కాల్ చేయి. మీ ఫ్రెండ్స్ కూడా కాల్ చేయి. ఓకేనా? నువ్వు జాగ్రత్త. నేను తొందరగా వచ్చేస్తున్నా. The number you are calling is currently switched off. ప్రియాంక, ఆగు ప్రియాంక, వస్తున్నానా? Sorry, the number you are calling is currently switched off. Please call again later. ఆగవే, వస్తున్నానా?
ఎవరు నువ్వు? స్టాప్! నాటకాలు ఆడుతున్నావా? ఎక్కడికి పోతావే? నాటకాలు ఆడుతున్నావా? ఎక్కడికి పోతావే? అయిపోయావా ఈరోజు చేతుల్లో? నాటకాలు ఆడితే చంపేస్తాను. చంపేస్తాను. పడండు. అరచిన ఎంత హడావిడి చేసినా ఎవ్వరికీ వినపడదు. చుట్టూ మా వాళ్ళే. జనమనే పదానికి మనం చాలా దూరంలో ఉన్నాం. సో మోసుకొని పడుంటే మంచిది, నీకైనా వాడికైనా. అర్థమైందా? హలో హలో, ఎవరా నువ్వు? హలో, మాట్లాడరా రే? సూపర్ ఫిగర్ రా. నీ అబ్బా చెత్తనా కొడుక, దాని మీద చెయ్యాలంటే నీ పుచ్చలేసిపోద్ది. అసలు ఎవడరా నువ్వు? మాడమైతే నాతో పెట్టుకోరా, ఆడపడేదేంట్రా ఆడి నా కొడక కుజ్జనాయాల. నీకేం కావాలరా? అసలు కుత్తేస్తానే ఒంటి మీద చేసాడు పుచ్చలేసిపోద్ది చెప్తున్నా. నీ నిజంగా మొగడమైతే నాతో పెట్టుకోరా, ఆడపడేదేంట్రా నీ చెత్తనా కొడక. అది నా ప్రాణం. అసలే దానికి ఏం తెలీదు. అడ్డంగా నరికేసా చెప్తున్నా. చెప్తున్నా. చెప్పేది విను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే రేపు ఈ టైంకి నీ ఫ్లాట్లో నీ వైఫ్ తో బెడ్ మీద హాయిగా పడుకుంటావు. కాదని ఇద్దర్లో ఏ ఒక్కరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కరెక్ట్ గా 7 days బ్యాక్ కుకుట్పల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లియరింగ్ లో కొన్ని మాంసం ముక్కలు బయటపడ్డాయి. అది ఎవరిది అని పక్కన పెడితే 1-2 శవాల్దా అని ఇంతవరకు తెలియలేదు. కానీ మాకు తెలుసు. ఆయన ఈ పని చేయడానికి మీరే కావాలని మాకు రూల్ ఏం లేదు. మీకులాగే మాకు చాలా మంది టార్గెట్ లో ఉన్నారు. ఈ పని చేస్తే మీరు సేఫ్, లేకపోతే మిమ్మల్ని చంపి వేరే వాళ్ళని ఫామ్ లో పెట్టడం మాకు సెల్లో సిమ్ మార్చినంత ఈజీ. అర్థమైందా? మేం చెప్పింది చెయ్యి. యూ హ్యావ్ నో ఆప్షన్. మొత్తం 4 అసైన్మెంట్స్ ఉన్నాయి. 4 కంప్లీట్ చేస్తే యూ అండ్ యువర్ సెక్సీ వైఫ్ ఆర్ ఫ్రీ ఫర్ ఎవర్. అరస్తే పల్లా బాబు, అర్థమైందా? టైం వేస్ట్ చేయకుండా చెప్పింది చెప్పినట్టు చెయ్యి. హలో హలో హలో. బా ఉండు ప్రియాంక.
lakhs? హలో 20 lakhs నీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి. ఓకే, ఫ్రమ్ నౌ యు ఆర్ అన్ అఫీషియల్ పార్ట్నర్ ఫర్ దిస్ మిషన్. నువ్వు చేయాల్సింది కన్ఫర్మేషన్ కోసం అసైన్మెంట్ స్టార్ట్ అన్న సెల్లుకు మెసేజ్ చెయ్యాలి. అక్కడ నుండి మిషన్ స్టార్ట్ అవ్వడానికి నువ్వు ఒప్పుకున్నట్టే. కమాన్ స్టార్ట్. ఓకే ఓకే నీకు 5 minutes టైం ఇస్తున్నాను. ఓన్లీ 5 minutes. గాట్ ఇట్? సరే. ఏంది భయ్యా, అప్పుడే హైదరాబాద్ వచ్చిందా? కాదు, అదేంది భయ్యా, 10 మంది కలిసి ఒకేసారి అరిసినట్టు సౌండ్ వచ్చిందా? సారీ భయ్యా, ఏదో పనుకున్నప్పుడు ఏదో కల వచ్చినట్టుందిలే. నువ్వు వచ్చే దారిలో గొల్లపొడి నుంచి కుంటుపల్లి మీదుగా తుమ్మెలపాలెం దాటాక ఇబ్రాహీంపట్నం జంక్షన్ తర్వాత నందిగాం నుంచి 4 kilometers వెళ్లి అక్కడి నుంచి రైట్ తీసుకుని 18 kilometers లోపలికి వెళ్తుంటే అక్కడి నుంచి 3 ఊర్లు దాటాక ఆర్కడ్పల్లి అనే ఊరు వస్తుంది. అక్కడికి వెళ్లి మెసేజ్ చేయి. నీకు 40 minutes టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే. హలో. 6 minutes 48 seconds లేట్. ఆ ఊరు చివర ఒక శ్మశానం ఉంటుంది. అక్కడ ఉన్న వేప చెట్టు కింద 10 minutes వెయిట్ చేయి. ఓకే సరే. అయ్యి బాబోయ్, ఈడే నీడు శ్మశానం తీసుకొచ్చేసాడు. సారీ సార్, సరే సార్, సరే సార్. శవాలు నిద్రపోతే మేనస్ లేకుండా ఏంది తాడిగాడు? భయ్యా ఏమైంది భయ్యా, ఇక్కడ ఎందుకున్నావు భయ్యా? ఈ లొకేషన్ ఏంది భయ్యా? భయం వేస్తుంది భయ్యా, పోదాం పా భయ్యా. పనుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ వెయిటింగ్ ఏంది భయ్యా, ఇంకెక్కడే వెయిట్ చేద్దాం పాండు భయ్యా. విసిగించదో చెప్పారా? ఉంటే ఉండలేదు, నీ దాని చూసుకో.
ఏందిడు శ్మశానంలో తీసుకొచ్చి నీ దారి నువ్వు చూసుకోమంటాడు. మా ఊర్లో అని చెప్తాడు పని. నాయనా ప్రభు అల్లా ఏడుకొండలా నాతో పాటు ఇని కూడా కాపాడు, నాకు డ్రైవింగ్ రాదు. వీడు ఆడితోడు మళ్ళీ ఈడా డౌట్ లేదు, వీడు శ్మశానంలో సంసారం చేస్తున్నాడు. వెళ్ళిపోదామంటే నాకు దారి దిక్కు తెలియకపోయా. ప్రియాంక ఏంది ప్రియాంక ఇదే? తూ నువ్వేనా ఇందా వచ్చేస్తున్నాడు, కెలిగితే కరికేస్తాడు. మనకెందుకు, హైదరాబాద్ పోవాలో ప్రియాంకని పెళ్లి చేసుకోవాలి అంతే. హలో, కీ తీసుకున్నావా? తీసుకున్నా. మళ్ళీ వచ్చే దారిలో వస్తుంటే హైవే పక్కన ఒక ఊరుంటుంది, అక్కడికి వచ్చాక మెసేజ్ చెయ్యి. వచ్చావా? నీ దగ్గర ఉన్న 10 రూపీస్ నోట్ తీసుకో. తీసుకున్నావా? దాని మీద చెప్పింది రాయి. ఒక్క నిమిషం, త్వరగా. వెయిట్ రాస్తున్నా. IJPK NPF 2015 BBSC కింద ఇండియన్ తిరిగేసి రాయి. రాసావా? ఆ ఊర్లో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళు. అక్కడ ఒకడు ముసుకేసుకొని పడుకొని ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి 10 రూపీస్ నోట్ ఇచ్చి చిల్లరడు. మాట్లాడకుండా వాడు ఏమిస్తే అది తీసుకొని అక్కడి నుంచి వచ్చేయి. బాబు, 10 రూపీస్ చేంజ్ ఉందా? వీడెవడరా బాబు, ముసుకేసుకులతోనే తెగ మీటింగ్లు పెట్టుకుంటున్నారా?
ఏం సీడీ సార్? పైరసీ సీడీనా? కొత్త సినిమానా? చెప్పండి సార్. ఓ ఆ సినిమానా? సార్ నాకు 18 ఏళ్ళు నిన్నాయి సార్, చెప్పండి సార్. సార్ పైరసీ అని తెలిసిన ఎవరికి చెప్పండి సార్, చెప్పండి సార్. అదేం కాదు. అత్తారింటికి దారి వచ్చినప్పుడు కూడా నేను చూశాను సార్, కానీ ఎవరికి చెప్పలే నేను. చెప్పండి సార్. కాదన్నా, సాఫ్ట్వేర్ సంబంధించింది. సార్ సాఫ్ట్వేర్ అయితే ముసుకేసుకుని మరీ ఎందుకు ఇచ్చాడు? వాడికి చలేసింది, వాడు ముసేసుకొని ఇచ్చాడు. నీకేమైనా ప్రాబ్లమా? సారీ సార్, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అదే సార్, మరీ 10 రూపాయలు ఇచ్చారా? అవును సార్, దాని మీద ఎంత రాశారైంది? వద్దు వద్దు సార్, వద్దు. అది సాఫ్ట్వేర్, మీరు రాసిన పాస్వర్డ్ అంతే కదా, నాకెందుకు? హలో చిన్ని, చిన్ని, చిన్ని మాట్లాడు. సూపర్ ఫిగర్ నా పక్కనున్నప్పుడు ఒళ్ళు దగ్గరుంచుకోవాలి, లేదంటే నా ఒళ్ళు విరుచుకోవాల్సి వస్తుంది. మూసుకొని చెప్పింది చెయ్యి. ఎక్కడ దాకా వచ్చావు? దగ్గరలో ఉన్నా. 3 కిలోమీటర్లు దాటాక లెఫ్ట్ తీసుకొని 18 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒక తాండా వస్తుంది, అక్కడికి వెళ్ళు. నీకు 20 మినిట్స్ టైం ఇస్తున్నాను, కానీ ఇందాక నువ్వు 6 minutes 48 seconds లేట్ చేశావు. అంటే ఓకే. ఇటేంటి సార్? ఇట్టయితే నేను పోయేది ప్రియాంక పెళ్ళికి కాదు, ఫస్ట్ నైట్కి పోయి తలుపు తట్టాలా. ఏం సార్ మీరు మరీను? ముసుకొని కూర్చుంటావా? సరే సార్, మళ్ళీ సరే సార్. సార్ 2 minutes ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. ఆర్టీసీ బస్సులో ఆపుతారు సార్, మీరు మరీనా? బా సార్ ప్లీజ్ సార్ ఆపండి సార్. అయ్యో మీకు మానవత్వం లేదు సార్. వీడోడ సావగొడుతున్నాడు. నాకు విజయవాడలో 2 దంసప్పులు తాగేశాను సార్. సార్ ఆ చెట్టు కూడా ఆపేయండి సార్, ప్లీజ్ సార్. ముందా వేసి ఆపండి సార్, చల్లగా అయిపోతుందా? ఆపండి సార్. నాకు 2 minutes. ఏం సార్ మీరు మొక్కలు నీళ్ళు పోస్తారా? రండి. అబ్బా ఒరే భయ్యో, భయ్యా, ఓయ్ ఓయ్ భయ్యా. ఆ పోసుకొని ఏడా పోసుకోవచ్చు కదా, దాన్ని కారు వేసుకొని పోయి రావాలా? ఏంది ఎంతసేపైనా రాడు? కొంప తీసి అట్నించాడ జంపా? ప్రియాంక, నేను ఇక రాలేను ప్రియాంక. ఐ మిస్ యూ ప్రియాంక. నాయన నా బతుకు నీకోసం నేను రావడం.
2 minutes 13 seconds లేట్. కరెక్ట్గా 3 సార్లు హారన్ కొట్టి 5 minutes వెయిట్ చేయి. సరే. డివిడి తీసుకున్నా దొరా. కూర్చో. పర్లేదు. ఇటీవు. ఇట్స్ ఓకే, పర్లేదు. జాగ్రత్త. ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుంటే నువ్వు వచ్చిన దాన్నే వెళ్ళొచ్చు. ఓకే సరే. ఎవరి కోసం ఈ లుంగి ప్రయాణం, ఈ ఎదవ జీవితం ఎవరి కోసం? అమ్మయ్య వచ్చాడు. థ్యాంక్స్ భయ్యా, రారనుకున్నాను భయ్యో. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతా ఉన్నారు? నన్ను చూడండి, ఎంత పెద్ద కష్టం వచ్చినా టెన్షన్ పడను. అంతెందుకు, మొన్న ప్రియాంక వదిలేసినప్పుడు టెన్షన్ పడలా, ఉన్న పరంగా వచ్చామన్నా టెన్షన్ పడలా. ఒక్కోసారి పెద్ద పెద్ద కష్టాలు వస్తుంటాయి సార్, అస్సలు పట్టించుకోకూడదు సార్. సార్ చివరిగా ఒక డైలాగ్ చెప్తా. నోరు మూసుకుంటావా? ఆహా, చెప్పాల్సిందే, వినండి సార్. బుడగలో గాలి లాంటి సార్ టెన్షన్, ఊదే కొద్ది ఉబ్బుతా ఉంటుందా. గాలి అయినా టెన్షన్ అయినా వదిలేయాలి సార్, లేదంటే ఉబ్బిపోయి పగిలిపోద్దా. మరీ అటు చూడబాకండి సార్, టెన్షన్ వేసేస్తుందా.
ఎక్కడున్నావు? హైవే. ఓకే, ఇంకో 40 కిలోమీటర్స్ వరకు 30 to 40 స్పీడ్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేయి. హలో, బ్యాగ్ ఎక్కడుంది? బ్యాక్ సీట్లో. ఓకే, అది వెంటనే డిక్కీలోకి మార్చు. ఎవరైనా చెక్కింగ్ ఆపితే టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయి, సరేనా? ఏంది భయ్యా తీస్తున్నావు వేస్తున్నావు? తీసే భయ్యా. నాకెందుకులే, మీ బ్యాగు మీ ఇష్టం. రిఫ్రెష్మెంటా? ఉండాలి భయ్యా, లాంగ్ జర్నీలు కదా, ఉండాలి ఇలాంటివి. అబ్బా వస్తున్నాను. ఏంది భయ్యా నా చూపించకుండా చూసేస్తున్నావా? ఏంది భయ్యా నా తీస్తున్నావా వేస్తున్నావా? తీసే భయ్యా. ఓర్ నాయన, పోయి బాంబులో ముగ్గునేవాడి దగ్గర బుక్ అయిపోయింది. సారీ సార్, మీరు బాంబులు కూడా లిఫ్ట్ ఇచ్చారని తెలియక నేను కూడా లిఫ్ట్ అడిగాను సార్. గోళీలు గొంతులోకి వచ్చేసాయి సార్. నా వల్ల కాదు సార్, నేను వెళ్ళిపోతా. నాకేం సంబంధం లేదు అసలు. నీకేం సంబంధం లేదు, వాళ్ళకి నువ్వు నాతో ఉన్నావు అని కూడా తెలియదు. ఎలాగో వెళ్ళిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. కానీ నాకు తెలిసి వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారేమో నా డౌట్. సో నేను ఇక్కడ చూస్తే వేసేస్తారు. అయితే మీతో పాటే వస్తాను సార్, ఏడో చోట వదిలేయండి సార్, ప్లీజ్ సార్. వాళ్ళు నన్ను ఆగమన్నారంటే తప్పకుండా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బాంబు కార్లో ఉంది కాబట్టి కార్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో నువ్వు దిగడం చాలా రిస్క్, అర్థమైందా? అయ్యో ఏంటి సార్ నా జీవితం మరి దరిద్రంగా తయారైందా? ఏం టెన్షన్ పడుతున్నావు అంటే రిస్క్ ఏమన్నా ఉంటే నేను తీసుకుంటా. ఏంటి సార్ తీసుకునేది? నా ఎల్ఐసి పాలసీయా? సూర్యాపేట రావడానికి మీ ఓడికి ఎంతసేపే నాటకాలు ఆడుతున్నాడా? ఎంత లేదన్నా 35 minutes పడుతుంది. 1 hour దాటింది. సార్ వాళ్ళకి నేను ఉన్నాను తెలిసిపోయిందంటారా? తెలీదని అనుకుంటున్నా.
అనవసరంగా బండి చూసి కంఫర్ట్ కక్కుర్తి పడి ఎక్కేసాను సార్. ఏ లారీ ఎక్కుంటి పాటికి వెళ్ళిపోయావన్నా. పోనీ దిగేద్దామా అంటే ఎవరు ఆపకపోక మళ్ళీ వాళ్ళకే దొరికిపోయాం అనుకోండి. వామ్మో వద్దు సార్, దరిద్రం దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుంది అసలే. ఏం సార్ మరీన వల్ల ఇస్త్రీ బట్టలు పెట్టించినట్టు ఇచ్చారు బాంబా? సార్ కాళ్ళు లొనిగిపోతున్నాయి, లుంగి తడిసిపోతుంది. నన్ను అడుగుతాడు దింపేయండి సార్. ఉదయాన్నే పెళ్లి సార్, నాకెందుకు సార్ ఈ టెన్షనా? సార్ ప్లీజ్ సార్ నన్ను బతకనేయండి సార్. ప్లీజ్ సార్ నన్ను అడచోటి దింపేయండి సార్. ఇవాళ నా చేతిలో ఇద్దరు అయిపోయారే. నన్ను లోపల తీసుకెళ్ళండి రా. సార్ ఇంత టెన్షన్ కూడా కారు నడుపుతున్నారండి మీరు నిజంగా దేవుడు సార్. నేను మాత్రం సచ్చిన ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను సార్. దడొచ్చేస్తుంది సార్, గబాన్ బానేయండి సార్. అయ్య బాబు ఏం చండగా ఆపేశాడు, గింటేస్తాడేంది? ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, నిద్ర వస్తుంది, వెనక్కి ప్రశాంతంగా పడుకో. పక్కలో బాంబు పెట్టుకుని ఎదురెట్ వస్తుంది సార్. వస్తుందని చెప్తున్నానా? స్లీపింగ్ టాబ్లెట్లా? అలాంటిదే. థ్యాంక్ యూ సార్. సార్ హైదరాబాద్ రాగానే లేపండి సార్. అసలే మా అమ్మకి ప్రియాంకకి నేను ఒక్కడే సార్. సరే. ఇక్కడ దాకా వచ్చావు. ఆన్ ది వే. ఆన్ ది వే ఏంటి? సూర్యాపేట రావడానికి ఇంకెంతసేపు పడుతుంది? 1 hour. వేషాలేస్తున్నావా? అలాంటిదేం లేదు. నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఈ పాటికి సూర్యాపేట దాటి ఉండాలి. మధ్యలో కార్ టైర్ ఫ్లాట్ అయింది. ఓ అలాగా. ఏంట్రా నీ పిల్లం ఏడుస్తున్నా ఇంత సెక్సీగా ఉంది? నాకు బాగా నచ్చేసిందిరా. నువ్వు చెప్పినట్టు చేస్తున్నావు కదా నిజం. చెప్పినట్టు చేస్తే సూర్యాపేటలో ఉండాలి. చెప్పిన దానికంటే ఎక్కువ చేసావు కాబట్టి ఇంకా అక్కడే ఉన్నావు. నేనేం చేయలేదు. టైర్ ఫ్లాట్ నా చేతిలో ఉంటుందా? ఎందుకు ఓపెన్ చేసావు? అది నీ చేతిలోనే ఉంది కదా. ఓపెన్ చేయడం ఏంటి? ఆహా ఏం నటిస్తున్నావురా? నటించడం ఏంటి? బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేసావు? నేనేం ఓపెన్ చేయలేదు. నాటకాలు ఆడింది చాలు, నిజం చెప్పు. నిజంగానే చేయలేదు. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? పిచ్చి నా కొడుకులా కనిపిస్తున్నానా? పిల్లం పక్కనే ఉంది, పక్కలోకి లాక్కెళ్ళడానికి 10 సెకండ్లు చాలు. అయినా నువ్వు నాతో డ్రామాలు ఆడుతున్నావంటే దీని మీద నీకు మోజు తీరిపోయిందా? లేదంటే నేను ఎర్రి నా కొడుకులా కనిపిస్తున్నానా? నేనేం ఓపెన్ చేయలేదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను అదే చెప్తున్నాను. నేను ఓపెన్ చేయలేదు 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 చేయలేదు. అయిపోయిందిరా ఇది ఈ రోజు నా చేతుల్లో. ఓపెన్ చేయలేదు. నేను నిజంగా చెప్తున్నా. ఆయన ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎక్కడ పోతావు? ఈరోజు ఇది నా చేతిలో అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఓపెన్ చేయలేదు 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 చేయలేదు. అదేరా నేను చెప్పింది. చేయలేదు కదా? చేయలేదు చేయలేదు చేయలేదు. చేసా చేసా. హలో ఏంటి కాల్ కట్ చేసావు? ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాక్సిమం మొత్తం గుండెల్లో దింపేస్తాను. అర్థమైందా? నో 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 ప్లీజ్ ప్లీజ్. 1/2 గంటలో సూర్యాపేటలో ఉండాలి. ఓకే సరే. ఏయ్ చూడరా. స్పీడ్ ఎంత? 80. ఎంతసేపు పడుతుంది? 30 minutes. అక్కడికి వెళ్ళాక దాబా ఫోటో తీసి పంపు. 10 minutes రిలాక్స్ అయి ఫ్రెష్ అప్ అవ్వు. ఫేస్ లో టెన్షన్ కనబడద్దు. అక్కడ ఎవరితో మాట్లాడకు. ఓకే.
ఓ వాటర్ బాటిల్. ఏందీడు అద్దాలన్నీ వేసేసిపోయాడు. నన్ను బాబుని ఒంటరిగా వదిలిపెట్టేసిపోయాడు. ఏందీడు దరిద్రుడు. నన్ను పిలవచ్చు కదా, ఏమి ఎంత తింటాను నేను. భయ్యా దో చాయ్. నాకేమైనా తెస్తాడో తేడో. చిచ్చి. హలో, నీకు ఇచ్చిన పార్సల్ న్యూస్ పేపర్ మీద ఉన్న డేట్ చెప్పు. 13/7/2013. ఓకే, కన్ఫర్మ్. అది తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవ్వు. వీడు ఫుల్గా తినేసి వచ్చి నీళ్ళు తాగొచ్చాడు. బిల్డప్ ఇస్తాడేమో. ఎందుకు వీడు 6-2 ఉన్నాడా? అసలు మానవత్వం లేదు మనిషికి. బాబు వచ్చేసాడు. ఏం సార్ అదే తినేటియా? కాదు. నాకు పెట్టండి సార్. ఒక్కరే తినబాకండి సార్. ఆకలేస్తుంది సార్. విసిగించకో, కాదని చెప్పానా? వీళ్ళు బాంబులు పెట్టిన టైంకి ఫుడ్ పెడుతున్నారు సార్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వద్దులే సార్, మీరే తినండి. పెట్టండి. పొట్లం తీసుకెళ్ళడం దేనికే? ఆడే తినేసి రాజుగా అయితే అడిగాడు. వీడు నల్ల వేనేసుకొని. మెయింటైన్ 80-100 స్పీడ్. డోంట్ స్టాప్ ద కార్. డ్రైవ్ చేస్తూనే పక్కన పార్సల్ ఓపెన్ చేయి. చేస్తున్నావా? వీడి కక్కుర్తి మీద కారు ఆపుకొని తినొచ్చు కదా. నన్ను పడుకోబెట్టి తినేద్దామనే. త్వరగా చెయ్యి. గవర్నమెంట్ పోయింది. చూసావా? 9mm క్యాలిబర్ హై స్పీడ్ గన్. జస్ట్ 1 or 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హార్ట్ కానీ తలకు కానీ టార్గెట్ చేస్తే షూర్ షాట్. అవసరం పడుతుంది, దగ్గర పెట్టుకో. ఎవరన్నా ఎక్స్టాల్ చేస్తే వేసేయడానికి. అర్థమైందా? ఓకే. పెట్టుకున్నావా? ఓకే, పెట్టుకున్నా. 6:30 to 7 కల్లా సిటీలోకి ఎంటర్ అవ్వు. నేను చెప్పిన స్పీడ్ మెయింటైన్ చేస్తూ. సరే. ఎవరైనా చెకింగ్ కోసం ఆపితే టెన్షన్ పడకుండా ఆన్సర్ చెయ్యి. మ్యాక్సిమం చెక్ పోస్ట్లు అవాయిడ్ చేస్తూ సిటీలోకి ఎంటర్ అవ్వు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి గారంగా చూసుకున్నారో లేదో తెలియదు, కానీ కనీసం శవం చూడ్డానికి కూడా భయపడతావు. ప్లీజ్ ప్లీజ్, నువ్వేం చెప్తా చేస్తాను. తను ఏం చేయొద్దు. గుడ్. సార్ గన్ని అంటే పెట్టుకోబాకండి సార్, పేలుతుందేమో. ఓకే, మనకెందుకు వచ్చింది? పొట్లం చూసి తినడానికి ఏమైనా గారెలు పంపించామనుకున్నాను సార్, కానీ గారెలు కాదు గన్ అని
తినడానికి కాదు చంపడానికి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ నేను ఉన్నాను తెలిసిపోయిందా సార్? నన్ను చంపేప్పుడు పంపించారా సార్? ప్లీజ్ సార్ నన్ను చంపాకండి సార్, మీకు దండం పెడతాను సార్. కాదు, మనం బ్యాగ్ ఓపెన్ చేసిన సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. సార్ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, మీ వైఫ్కి ఏం కాదు సార్. నాకు టెన్షన్ ఎక్కువైపోయింది సార్. ఆ మాత్రలు 2 ఇవ్వండి సార్, పనుకుంటాను సార్. సిగ్గుపడుతున్నావా? అటు చూడవే, చూడవు. అంత సిగ్గు దేనికే నీకు? ఆడు నచ్చలేదా? ఆడు చేసే పని నచ్చలేదా? చూడమంటున్నాను కదా, చూడవు. చిలిపి ప్రియాంక లే హైదరాబాద్ వచ్చేసింది సార్. నేను చెప్పే జాగ్రత్తగా విను. నేను స్లో చేస్తాను, నువ్వు దిగిపో, సరేనా? సార్ ఫాస్ట్గా వద్దు సార్, స్లోగా పని సార్, దిగేస్తాను. మీరు దేవుడు సార్. అమ్మయ్యా, నరకం నుంచి డైరెక్ట్గా స్వర్గంకి వచ్చినంత ఆనందంగా ఉంది. ఇంకో కారు వస్తుంది నా కోసం. అయ్య బాబు, కారు వచ్చేస్తుంది. అమ్మో ఆగింది. అయ్య బాబు నేను కాదు, నేను నిద్రపోతున్నానండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషనా భయ్యా? నేను కూడా ఆడికే పోయా. ఎక్కండి. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సార్. పని సార్ గబానా. పులి. హలో ప్రియాంక, నేను వెళ్ళిపోతున్నాను ప్రియాంక. నేను ఇక్కడ ఉండలేను మ్యా. ఏంది మ్యా ఉండేది ఊర్లో? ఆ గన్లేంది, ఆ బాంబులేంది? అంటే ఇక్కడ దీపావళి చాలా గట్టిగా చేస్తారంట మ్యా. నీకు తెలుసుగా నాకు భయం అని. లేదు ప్రియాంక, నేను వెళ్ళిపోతున్నాను ప్రియాంక. ఇక్కడ ఉండలేను ప్రియాంక. నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, ఇంక చేయబాక. ఉంటా సార్. స్టేషన్ దారెటు. ఏవో సార్, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఎవరిని అడగండి, అసలు టెన్షన్లో ఉన్నాను నేను. సార్ గబాన్ బాండి సార్, ఏడా ఆబ్బాకండి సార్. అసలు మంచూరే కాదు సార్ ఇది. సార్ వాడు ఎవడో గేట్ వేస్తాడు, ఆబ్బాకండి సార్. చెప్పుతో కొడతారు, టోల్ గేట్ అది. ఓ, వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? ఇప్పుడే వద్దండి, బాగా తినేసానండి. బాగా తినేసావా? నేను అడిగాను. ఆర్ యూ క్రాక్? కాదండి, మాది నెల్లూరండి. బావా నువ్వు తొందరగా పోనీ బావా. ఏం సార్ అర్జెంటా? ఏం కాదు, రైల్వే స్టేషన్ ఉంటాయి సార్. ఎవరిని పని సార్, పాపం అర్జెంట్ అంట. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కొంచెం అర్జెంట్ ఉంది. సార్ ఏంటి సార్? అరే మిమ్మల్నే సార్. సార్ కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్. పెద్దోళ్ళైన మీరు ఇలా ఎక్కేస్తే ఎలా సార్? నేను రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్ని. సిబిఐ ఆఫీసరా? నేను ఉన్న ప్రస్తుతానికి చెప్తే ఉన్నా హెల్ప్ అవుద్దాము. నేను సర్వీస్లో ఉన్నప్పటికీ కేసు రీఓపెన్ అయింది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. అంటే సార్ అది నేను సిబిఐ ఆఫీస్ దాకా వెళ్ళట్లేదు, కావాలంటే ఏదో డ్రాప్ చేస్తాను. ఆల్ రైట్ సార్, నో ప్రాబ్లం, ప్లీజ్.
ఏంటి టెన్షన్ పడుతున్నారు? అబే అదేం లేదు సార్. చెమటలు పడుతుంటే ఏం పని? ఆ? అదేం పని చేస్తారని. సాఫ్ట్వేర్. ఇంత పొద్దున్నే? అంటే యాక్చువల్లీ విజయవాడ నుంచి వస్తున్నాను. చిన్న పని ఉంటే చూసుకొని వస్తున్నా. ఏముంది? ఏంటి ఏమన్నారు? ఏముంది బండి మంచి కంఫర్ట్గా ఉందా అన్నాను. ఓ సార్. ఏంటి? అది చెప్పండి. యాక్చువల్లీ మీరు రిటైర్ ఎప్పుడయ్యారని. ఈ మధ్యనే, లాస్ట్ ఇయర్ October 13. ఓ అది సరే చెప్పండి. పర్లేదు చెప్పండి. సార్ అది మీ సిబి ఆఫీస్ వాళ్ళు బాగా కరప్ట్ అయి ఉంటారంట కదా, నిజమేనా? ఓ అదా. నాట్ ఓన్లీ ఇన్ సిబిఐ, ఎవ్రీ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంటుంది. సో సిబిఐ ఎక్సెప్షన్ ఎలా అవుతుంది? అది నిజమే సార్. సార్ ఇక్కడ ఆపేయండి. ఇక్కడే ఈ లెఫ్ట్ ఆపేయండి. సరే సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. హలో. ఓల్డ్ సిటీలో పురాణా ఫుల్ వెళ్ళిన తర్వాత అక్కడ చౌరస్తా నుండి థర్డ్ రైట్ తీసుకొని గలీలోకి వెళ్ళి వెయిట్ చేయి. టైం లేదు, త్వరగా. సరే. భయ్యా ఇక్కడ పురాణా పూల్ చౌరస్తా ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళాలి భయ్యా. స్ట్రైట్కి వెళ్ళాలా అక్కడ? ఓకే థ్యాంక్ యూ భయ్యా. హలో. వెళ్ళావా? వెళ్తున్నా. ఇందాక నేను థర్డ్ రైట్ చెప్పాను కదా, దారిలో ఉన్నా. ఆ థర్డ్ రైట్ కి వెళ్ళి డెడ్ ఎండ్ లో వెయిట్ చేయి. ఓకే. టైం లేదు, కమాన్ ఫాస్ట్. సరే. బ్యాగ్ డిక్కీలో. నాతోరా. టైం అంటే టైం లేదా? మాకు పని పెట్టలేవా? ఏం రా మజాక్ చేస్తున్నావా? కాళ్ళు చేతులు కట్టుకురా. వాష్రూమ్ అక్కడ ఉంది.
అయ్యిందా? వస్తున్నా. అక్కడి నుంచో. పక్క జరుగు కొంచెం, ఇంకొంచెం. నేమ్ కళ్యాణ్ కృష్ణ. ఏజ్ 27. ప్లేస్ హైదరాబాద్. పుట్టినూరు విజయవాడ. ఇది పట్టుకో. కొంచెం పైకి, ఇంకొంచెం పైకి. చూడు. ఇది పెట్టుకో. కొంచెం పక్క. ఇటు చూడు, కెమెరా వైపు. అటు కాదన్నా, ఇటు చూడు. నువ్వు చేసే పని చాలా పవిత్రమైంది. ఈ లోకాన్ని అలాంటి మహానుభావుల కళ్ళ నుంచి చూడు. ఇక్కడ కుళ్ళు కుతంత్రాలన్నీ కనపడతాయి. వాటిని శాశ్వతంగా తుంచేయడానికి నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. కీస్ అంట. కీస్. టెన్షన్ పడకుండా చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకే మంచిది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. వెళ్ళి కార్లో వెయిట్ చేయి. 45 minutes ఉంది. దేనికి? నాకంతే తెలుసు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇదే లాస్ట్ అసైన్మెంట్. ఏంటిది? సికింద్రాబాద్ స్టేషన్లో 4th ప్లాట్ఫామ్లో 40 minutesలో తిరుపతి ఎక్స్ప్రెస్ వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. కానీ సికింద్రాబాద్ స్టేషన్ ఎంట్రన్స్లో బాంబ్ స్క్వాడ్ ఉంటుంది.
సో నువ్వు పక్కనున్న ఎంఎంటీఎస్ స్టేషన్కి వెళ్ళు. అక్కడ ఎంఎంటీఎస్ ఎక్కితే డైరెక్ట్ సికింద్రాబాద్లో 6th ప్లాట్ఫామ్లో దిగుతావు. అక్కడ నుంచి 4th ప్లాట్ఫామ్కి వెళ్ళి వెయిట్ చేయి. ట్రైన్ వచ్చిన తర్వాత S4 కోచ్ దగ్గర కూర్చో. నీకు 10 minutes టైం ఉంటుంది. లాస్ట్ 3 minutes ఉందనగా బ్యాగ్ అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరే. క్షణం ప్రతిక్షణం భయంకరం నరం నరం అదే భయం ప్రభావితం మారాచకం క్షణం క్షణం అనుక్షణం ప్రతిక్షణం భయంకరం నరం నరం అదే భయం ప్రభావితం మారాచకం ఆయుధాల ఆకలికి దేహం బలయపు బలలో దేశద్రోహం ఆయుధాలలో శ్వాస దేహం బలయపు బలలో దేశద్రోహం ఆయుధాలలో క్షణం అనుక్షణం ప్రతిక్షణం భయంకరం నరం నరం అదే భయం ప్రభావితం మారాచకం
తీవ్రవాద ఊబిలో ఊపిరందనుచ్చులో విలవిలలాడరా విలవిలలాడరా తీవ్రవాద తెరలో తల బిగిసిన ఊరిలో విలవిలలాడరా విలవిలలాడరా నరమేదంతో నరకపు నీడలో నడవర నీవు నడవరా కాదనలేని కిరాతకపు కౌగిలిలో నీవు కదలరా నరమేదంతో నరకపు నీడలో నడవర నీవు నడవరా కాదనలేని కిరాతకపు కౌగిలిలో నీవు కదలరా క్షణం అనుక్షణం ప్రతిక్షణం భయంకరం నరం నరం అదే భయం ప్రభావితం మరచకం హలో 1 kg RDX బ్లాస్ట్ అయితే 200 మీటర్స్ చుట్టుపక్కనున్న ఏ ప్రాణైనా ప్రాణాలతో మిగలదు. అలాంటిది నువ్వు క్యారీ చేసేది 3.5 kg RDX విత్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ప్లస్ రస్టెడ్ నెయిల్స్ అండ్ సైకిల్ చైన్ బాల్స్ తో కూడిన బాంబ్. సో ఇది బ్లాస్ట్ అయితే నీ చుట్టూ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో క్యాల్కులేట్ చేసి చెప్పు. ఏయ్, చెప్పు. 650 ప్లస్. సూపర్ రా. 3 minutes లో బ్యాగ్ పెట్టి వెళ్ళిపో. యూటర్న్ తీసుకో. అటే వాలేకుం సలాం. ఏం పట్టారా, ఏముండాడు. అసలు సిబిఐని చెప్పినా నోరు కూడా మెదపలేదు. ఇలాంటి వాడుంటే మన మిషన్స్ అన్ని సక్సెస్ఫులే.
ఎంతవరకు వచ్చింది మిషన్? బాయ్ ఇంకో 6 minutes లో స్టేషన్ దద్దరిల్లిపోతుంది. ఈ అమ్మాయి ఎవరు? వాడి వైఫ్. ఓజీ, మీరు చేస్తుంది మామూలు పని కాదు. అల్లా ఎప్పుడు మీకు రక్షగా ఉంటాడు. శుక్రియా జీ, శుక్రియా, శుక్రియా. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్ మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్. ఏయ్ జోరుగా హుషారుగా ఇంటికి వెళ్దామా? ఏ అందరు ఆంటీలే ఉన్నారా? చిచ్చి పొడమ్మా పొడవా యాడిపోయిన ఈడే తగులుతున్నాడా? హలో సార్, ఏమి ఇక్కడ వదిలేశారా? నేను చెప్పిల్లా వదిలేస్తారానా? ఎప్పుడొద్దు సార్ ఈ హైదరాబాద్కే. ఈ జనం చూడండి, ఎవరు పనులోడి ఎవడి కింద బాంబు ఉందో ఎవడు పక్కన వెళ్తుందో ఎవడికి తెలీదు. ఏం సార్ మేడం రాలేదా? ఏదా మేడం ఏది సార్? ఏంటి సార్ ఇంకా వాళ్ళు వదలలేదా? అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన స్పాట్ ఇదేనా సార్? సార్ పారిపోవడానికి టైం ఉందా సార్? లేదు, 2 నిమిషాలే ఉంది. 2 నిమిషాలా? సార్ ప్లీజ్ 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 మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్ మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ ప్లీజ్ సార్ వదిలేండి. ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ కాల్ పట్టుకోండి ప్లీజ్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. ప్లీజ్ 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 సార్. ప్లీజ్ 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 సార్ మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ ప్లీజ్ లెట్ ప్లీజ్ ప్లీజ్.
అర్జున్ గా కంగారు పడుకుంటూ అక్కడి నుంచి బోగిలో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్లి చిన్ని బాంబ్ బయటికి తీసి అన్ని యాంగిల్ నుంచి పిక్స్ తీసి నాకు పంపించు. అది కాదు, ఫాస్ట్. ఏం మాట్లాడుతున్నావు చిన్ని? నీ అబ్బా చెప్పించేయ్. ఓకే 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 ఫాస్ట్. డామిట్, టైం లేదు. ఓకే ఓకే సరే టైం లేదు. ఆగాగు, తీస్తున్నాం కదా. అక్కడున్న గ్రీన్ వైర్ ని కట్ చేయి. గ్రీన్ వైరా? గ్రీన్ వైరే కదా. గ్రీన్. కట్ చేస్తున్నాను. వెయిట్, ఇదేం రావట్లేదు. తెప్పేచ్చా? నీకిచ్చిన కార్ కీ చైన్ లో కటర్ ఉంటది, అది యూజ్ చేయి. ఓకే 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 తొందరగా, టైం లేదు. ఇదేంటిది? ఇది ఫాస్ట్ అయిపోతుంది. అక్కడ ఏమైనా బటన్స్ ఉన్నాయా? ఏదో కీ ఉంది. అర్జెంట్ గా ఆ కీ తీసేయి. పుల్ ఇట్ అవుట్, డామ్ ఇట్, ఫాస్ట్. ఓకే. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఈ సమయంలో బిజీగా Vanita IPS undercover surveillance. Number 479 reporting, sir. Black cat dead, white cat's alive, sir, but injured. 2 bullets on left shoulder, 1 on right. 1 in the chest too. Normal bleeding, but 60% critical. Might be alive for another 45 minutes, sir. Yes, sir. Sending the location and route map, sir. Sweet box has been deactivated. The location is safe. Okay, sir. హలో, చెప్పరా. అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు బుజ్జి, నేను 9 months బ్యాక్ నుంచి అండర్ కవర్ డ్యూటీలో ఉన్నా. ఇంటర్నేషనల్ ISI టెర్రరిస్ట్ మొహమ్మద్ అలీ ఖాన్ కాదర్ బాషా హైదరాబాద్ వచ్చి లాస్ట్ 1.5 year నుంచి టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ బయట వాళ్ళైతే ట్రేస్ చేయడం కష్టం. అందుకే నీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి అందేలా నేనే ప్లాన్ చేసి నేను టార్గెట్ గా మార్చా. నా పని ఈజీగా అయ్యింది. థ్యాంక్స్ రా, బట్ రియలీ సారీ. అంటే నువ్వు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని లవ్ చేసినప్పుడు చెప్పలా, పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పలా, కాపురం చేసినప్పుడు చెప్పలా, కనీసం నన్ను ఇరికించేటప్పుడు అని చెప్పాలి కదే. రాత్రంతా నరకం చూశానే. ఇంటికి రా, స్వర్గం చూపిస్తా. రై సార్ 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 పిలిపినా అరవక్, బాంబు పేర్లేదు. నేను చెప్పండి సార్. బాంబుని డియాక్టివేట్ చేస్తాను, నేను టెన్షన్ పడకు. ఎందుకని మంచిది, ఆ చేత్తో పట్టుకోండి. అయినా నీకు ఎందుకంత టెన్షన్? నేను ఉన్నాగా. నేను అంటే మీరే కదా ఉన్నిందే. అయినా నాకు ఇలాంటి భయం లేదు సార్. నేను మా ఊళ్ళో జేమ్స్ బండా ఇలాంటివి ఎన్ని చూసాను చెప్పండి. అది సరే, నేను మర్చిపోయాను. ఇవాళ నీ పెళ్లి కదా, ఓ పని చేయి, ఇవాళకి రెస్ట్ తీసుకో. ప్రియాంకతో మాట్లాడి రేపు సెట్ చేస్తా. వద్దు సార్, వద్దు. ఆ ప్రియాంక వద్దు, సమంత వద్దు. అసలు ఈ లవ్వే వద్దు సార్, అది కొవ్వు సార్. ప్రశాంతంగా అమ్మా బాబు చూసిన సంబంధం చేసుకుంటే ఏమైనా తేడా వస్తే వాళ్ళు చూసుకుంటారు, మనం సేఫా? అంతేలే, అది నిజమే. దయచేసి జాగ్రత్తగా వినండి. మీ చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తుల కదలికలపైన అనుమానం కలిగిన బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటళ్లు, పార్కులు, ప్రార్థనా స్థలాలు, మార్కెట్లు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో ఏవైనా బ్యాగులు, సూట్ కేసులు, టిఫిన్ బాక్సులు, గిఫ్ట్ ప్యాక్లు ఎవరైనా వదిలేసి వెళ్ళినట్లుగా మీకు కనిపిస్తే వాటికి దూరంగా జరిగి దగ్గరలో ఉన్న పోలీసులకు తెలపండి.
అలాగే ఎవరైనా తమ వాహనాలను చాలా కాలంగా వదిలి వెళ్ళినట్లుగా మీరు గమనిస్తూ వెంటనే మీ దగ్గరలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ లేదా 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించండి. ధన్యవాదాలు. లక్ష క్యాలోరీస్ ముద్దే పెడుతుంటే లిప్స్ ముద్దైపోతుంటే సెల్లో పాకేనే సన్ని లియోన్ సన్నైపోయే సన్న జాజి నేనేలే చున్ని తీస్తే జున్ని పరకే మెంటలెక్కి పోవాలే వక్క వక్క షక్కి రాకే మైకం వచ్చే సోకే నాచేలే